నాకేమీ తెలియలేదు అని అంటే తెలిసిన వాడి కింద లెక్క. నాకు అది తెలుసు అంటే తెలియని వాడి కింద లెక్క. అదేమీ తెలియదు అన్నవాడు తెలిసిన వాడు ఎట్లా అయినాడంటే వాడికి తెలుసుకోవటానికి ఏమీ మిగలలేదు, ఉన్నదంతా వాడైనాడు. ఏకమైపోయింది. తెలియని వాడితో తెలుసు అనిపించగలరు, తెలుసు అనే వాడితో తెలియదు అని అనిపించగలరు గురుగారు. తెలుసు అంటే వాడు వేరు, ఇంకోటి తెలిసేవాడింది వేరు, వేరు వేరు అయిపోయింది. రెండు అయినా మరి తెలియదు అంటే వేరే కదా. అజ్ఞాని. తెలియదు అన్నప్పుడు లేదు అన్నప్పుడు ఇంకొకటి ఉండి దాన్ని వీడి తెలియకపోతే అప్పుడు చెప్పాలి. తెలుసుకోవడానికి ఏమీ మిగలని వాడు తెలియని వాడే కదా అవుతాడు.